హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకరా ఛానల్. నేను మీ భ్రమరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఇంకా పండగ వాతావరణం అయితే మొదలైంది కదా. రేపు శ్రావణ శుక్రవారం కదండి. ఇంకా అందరు హడావిడిగా పండగ పనులంటూ చేసుకుంటూ ఉంటారు. పిండి పదార్థాలు, పూజా సామాగ్రిలు ఏమేమి కావాలో అవి హడావిడిగా ఉంటుంది కదండి. సో మా ఇంట్లో కూడా అలానే ఉంది. పిండి పదార్థాలు, పూర్ణాలు, గారెలు, ఇవి పొంగళ్ళు, పులిహారలు, ఇంకా ఎవరు తగినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. ఎవరు ఎంత పెట్టదలుచుకుంటారో అంత చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆడపిల్లలకి, మహిళలకి అందరికీ కావాల్సిన డే. సో ముందుగా అందరికీ ఇంకా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మా అమ్మగారు చెప్పారండి, శ్రావణ శుక్రవారం అని అనొచ్చు, వరలక్ష్మి వ్రతం కూడా చెప్పచ్చు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి. ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ మీకు వీడియోలో వచ్చేసింది. సో ఇదిగోండి, గడపని ఇలా డెకరేట్ చేసుకున్నాము. శుభ్రంగా మొత్తం కడిగేసి పసుపుతో, కుంకుమతో, బియ్యం పిండితో ఇలా అలంకరించేసాము. కమలములతో కూడిన గడప, కమలాలు వికసించిన శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సో పండక్కి మేము ముందుగానే ఇలా గారెల పిండికి మినపగుళ్ళు నానేసాము. అండ్ పూర్ణాల పిండికి ఇలా నానేసుకున్నాను. అమ్మ నానేమన్నారు, నానేసాను ఇంకా ముందుగానే. సో ఇంకా వీటిని బాగా వాష్ చేసేసుకొని మిక్సీ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాము. ముందు రోజే అలా నైట్ నానబెట్టేసి వేసేసి పెట్టుకుంటాం. ఇది గారెల పిండి కోసమని నానబెట్టేసుకున్న పిండి, ఇది మినపగుళ్ళ. సో ఇదైతే 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఇంకా ఇప్పుడు పూర్ణాల పిండికి దీంట్లో అయితే నేను గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసున్నర బియ్యం పోసాము. పూర్ణాలు అంటే చాలా ఇష్టమండి నాకైతే. అందరికీ అంత ఇష్టం అనుకుంటా కదా పూర్ణాల పిండి. నాకు వచ్చి నేను భలే చేస్తా. నాకు వచ్చి పూర్ణాల పిండి నేనే చేస్తా. తినడం వచ్చి, చేయడం వచ్చి. ఇది ఒక 4-5 టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలి. కంప్లీట్ అయ్యి వాష్ చేయడం కడిగి మిక్సీ వేసేసుకోవాలి. ఆలస్యం జస్ట్ అలా వాటర్ పోసి ఉంచేస్తా. సో ఈ 2 వాష్ చేసుకోవడం అయిపోయింది కదా, మనం మిక్సీ వేసేసుకోవాలి. గారెల పిండిని ఇడ్లీ పిండిలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా వేసుకోవాలి. లాస్ట్లో మేమైతే కొంచెం పప్పు నుంచుకొని ఆ పప్పుని అంటే కచ్చాపచ్చాగా వేసి దాన్ని మొత్తం మిక్స్ చేసేస్తాం. అప్పుడు తినడానికి టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి, గారెల పిండి అయితే అయిపోయింది. ఇది పైన ఇలా పప్పు చల్లేసుకున్నాను. రేపు వండేటప్పుడు మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తాము. బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఒకటి. ఇదేమో పూర్ణాల పిండికి. పూర్ణాల పిండి జావు ఉండకూడదు కదా, కొంచెం గట్టిగా ఉండాలంట. సో ఇంకా అందుకని గట్టిగానే వేస్తా. దీంట్లో నేను ఇప్పుడైతే సాల్ట్ అవేం కలపట్లా. రేపు వండేటప్పుడే సాల్ట్ కలుపుతాను. అండ్ దీంట్లో బెల్లము కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల
ఈ లోపల దానికే స్వీట్ కాకుండా పై దానికి కూడా కొంచెం స్వీట్ అనేది ఉంటుంది. పై దాన్ని ఏమంటారు? పూతపిండి. పూతపిండికి కూడా కొంచెం తీయదనం తగిలిస్తే బాగుంటుంది. సో ఇవి రెండు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. సో ఇదిగోండి చిట్టి చిట్టి అరటిపళ్ళు. ఈ చిట్టి చిట్టి అరటిపళ్ళే చాలా రేటుగా ఉన్నాయంట. ఈ అరటిపళ్ళు ఇంకా ఈ అరటిపళ్ళే డజన్ 100 అంటండి. అమ్మో చాలా గిరాగ్గా ఉన్నాయి. పువ్వులు కానీ పండ్లు కానీ చాలా గిరాగ్గా ఉన్నాయంటండి. ఈ చిట్టి అరటిపళ్ళు డజన్ 100, 30కి ఇస్తున్నారు ఇదివరకు. పండగ కదా. ఈ బత్తాయిలు కూడా అంతే ఉన్నాయంట. పువ్వులు కూడా కేజీ 400 అలా అమ్ముతున్నారంటండి. చాలా రేట్లు పెరిగిపోయినాయి. పూలోనే ఇవి 150 రూపాయలు అంటే 2 కలిపి. గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ భలే గిర్రాగా ఉన్నాయండి పూలు అసలు. అందుకే పోగులో తీసుకొచ్చాడు. అంతే పోగులో తీసుకొచ్చాడు. అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఏం కొంటాము? విరజాజులు అయితే విరజాజులు గిద్ద 30 అంట. అది వెళ్ళంలో తొక్కితే ఇస్తున్నాం అంతే. పండగ కదా మరి తీసుకోవాల్సిందేగా. ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి తల్లి ఆశీస్సులు మా మీద, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద, మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఆ తల్లి ఆశీస్సులు. అందరూ చక్కగా పూజలు చేసుకోండి, ప్రసాదాలు తినండి, మంచిగా అందరూ హ్యాపీగా ఉండండి. టేక్ కేర్, బాయ్. ఈ రోజుకైతే ఇదే వీడియో. మళ్ళీ మరి మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంటే దీని కంటిన్యూ వీడియో మీకు తర్వాత వచ్చిద్దని అర్థం.